వెల్కమ్ టు అశ్విని కిచెన్. టమాటా కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దాం. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొంచెం చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లు ఉడకబెట్టుకుందాం. కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. కోడిగుడ్లకి ఘాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి మసాలా రెడీ చేసుకుందామండి. ధనియాలు, లవంగాలు, చెక్క వేసి వేయించుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకొని పసుపు, కారం, సాల్ట్ వేసి ఒకసారి తిప్పుకోవాలి అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం ఉడకబెట్టిన గుడ్లను వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుడ్లు వేగిపోయాయండి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయండి. ఇప్పుడు టమాటాలు వేసి ఉప్పు వేసి టమాటాలు కొంచెంసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం వేసి ఇంకొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాం. మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా కొంచెం వేద్దాం. కొంతసేపు ఉడకనిచ్చి గుడ్లు వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న ధనియాల పొడి కూడా దీంట్లో వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. గుడ్డు పులుసు రెడీ అయిందండి. Thank you for watching.